నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలోని చెవెళ్ల దగ్గర హైదరాబాద్ బీజాపూర్ హైవేపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం గురించి. ఇది నిజంగా చాలామంది జీవితాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన సంఘటన. మన దగ్గర దీని మీద వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రాథమిక సమాచారం ఉంది కదా, వాటి ఆధారంగా అసలు ఈ దుర్ఘటన ఎలా జరిగింది, దాని తక్షణ పరిణామాలేంటి, మరి మనం దీని నుంచి ఏమర్థం చేసుకోవచ్చు అనే దానిపై కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ మన ఉద్దేశం కేవలం వార్త చెప్పడం కాదు, ఆ వార్త వెనుకున్న వాస్తవాలు, ఆ సంఖ్యలు, ఆ సంఘటన తీవ్రతను కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి అసలేం జరిగింది, ఎక్కడ, ఎప్పుడిది ఇది? సోమవారం వీక్ స్టార్టింగ్ రోజే తెల్లవారుజామున జరిగినట్టుంది. రంగారెడ్డి జిల్లాలో చెవెళ్ల దగ్గర హైదరాబాద్ బీజాపూర్ హైవే ఉంది కదా, దానిమీద 2 వెహికల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఒకటి టీఎస్ఆర్టీసీ బస్సు, తాండూరు డిపోది, తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుందది. రెండోది దానికెదురుగా వచ్చినట్టున్నారు ఒక టిప్పర్ ట్రక్, కంకర లోడుతో ఉండివి. అవును, ముఖాముఖి ఢీ అంటేనే అసలు రోడ్డు ప్రమాదాల్లో చాలా భయంకరమైనవి, చాలా ప్రమాదకరం కూడా. మీరన్నట్టు ఇక్కడ ఒక ప్యాసింజర్ బస్సు, అదీ తెల్లవారుజామున దాదాపు 70 మంది దాకా ఉన్నారంటున్నారు బస్సులో. అలాంటి బస్సుని కంకర లోడుతో ఉన్న ఒక పెద్ద ట్రక్ ఢీకొట్టింది. ఫస్ట్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఆ ట్రక్ బస్సు వెళ్తున్న దారికి ఆపోజిట్లో, రాంగ్ సైడ్లో వస్తున్నట్టు అనుమానిస్తున్నారు. రాంగ్ సైడ్లోనా? మరి స్పీడ్ కూడా ఎక్కువే ఉండి ఉండొచ్చు. భారీ వాహనాలు కదా, అదీగాక తప్పు రూట్లో వస్తూ ఢీకొంటే ఇంక దాని ఇంపాక్ట్ మనం ఊహించడానికే కష్టం. ఆ ప్రభావం ఎంత దారుణంగా ఉందో తర్వాత జరిగిందాన్ని బట్టి అర్థమవుతోంది కదా. ఢీకొన్న వెంటనే ఆ ట్రక్కులో ఉన్న కంకర మొత్తం బస్సు ముందు భాగంపై పడిపోయిందట. అవును, అదే పరిస్థితిని ఇంకా ఘోరంగా మార్చేసింది. యాక్సిడెంట్ కేవలం ఆ గుద్దుకోవటంతో ఆగిపోలేదు, ఆ తర్వాత ఆ కంకర సరిగ్గా ఆ కంకర బస్సు ముందు సీట్లలో కూర్చున్న వాళ్లమీద పడి వాళ్ళని పూర్తిగా కప్పేసింది. ఇది రెస్క్యూ ఆపరేషన్స్కి కూడా పెద్ద అడ్డంకి అయి ఉంటుంది. ప్రమాదం జరగగానే చుట్టుపక్కల వాళ్లు, పోలీసులు, సహాయ బృందాలు వచ్చినా కూడా ఆ కంకర కింద ఇరుక్కుపోయిన వాళ్లని బయటకి తీయడం, అమ్మో, చాలా కష్టమైన పని. హృదయం ద్రవించేలా ఉండుంటుందక్కడ. అవును, ఆ ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయి దానిమీద కంకర పడేసరికి లోపలున్న వాళ్లకి వెంటనే హెల్ప్ అందడం కూడా కష్టమైపోయింది. మరి ప్రాణనష్టం గురించి ఏం తెలుస్తోంది? నంబర్స్ మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది కదా. అవును, ఇలాంటి పెద్ద యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మొదట్లో వచ్చే రిపోర్ట్స్లో డెత్ రోల్ విషయంలో కొంచెం తేడా ఉండటం సహజమే. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్న కొద్దీ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ల కండిషన్ని బట్టి ఆ నెంబర్ మారుతూ ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ 19 మంది అని, కొన్ని 20 అని, కొన్ని చోట్ల 24 దాకా ఉండొచ్చని కూడా అంటున్నారు. ఏదైనా సుమారుగా ఒక 20 మంది వరకు చనిపోయారని అనుకోవచ్చు. చాలా చాలా పెద్ద సంఖ్య ఇది. చనిపోయిన వాళ్లల్లో ఎవరెవరున్నారనే వివరాలేమైనా? ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే దురదృష్టం కొద్దీ బస్సు నడుపుతున్న డ్రైవర్, అలాగే ఆ ట్రక్కు డ్రైవర్ ఇద్దరు చనిపోయారు. అయ్యో, ఇద్దరూనా? అవును, వాళ్లతో పాటు ఒక దాదాపు 10 మంది మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అన్నింటికన్నా బాధాకరమైన విషయమేంటంటే మృతుల్లో ఒక 10 నెలల పసికందు కూడా ఉంది. అబ్బా! ఈ వివరాలు వింటుంటేనే ఈ యాక్సిడెంట్ ఎంత విషాదాన్ని మిగిల్చిందో అర్థమవుతోంది. ఇవి కేవలం నంబర్స్ కాదు కదా, ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖమిది. నిజమే, పసిబిడ్డతో సహా ఇంతమంది, ఇద్దరు డ్రైవర్లు కూడా. చాలా విచారకరం. మరి గాయపడిన వాళ్ల పరిస్థితి? చనిపోయిన వాళ్లతో పాటు చాలామంది ప్యాసింజర్స్కి తీవ్రమైన గాయాలయ్యాయి. బస్సులో 70 మంది దాకా ఉన్నారంటున్నారు కాబట్టి గాయపడిన వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. వాళ్లలో కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వాళ్లని వెంటనే చెవెళ్ల, హైదరాబాద్లోని వేరువేరు హాస్పిటల్స్కి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రమాదం తీవ్రత, గాయపడిన వారి సంఖ్య, వాళ్ల కండిషన్ చూస్తేనే అర్థమవుతుంది. మరి అసలు ప్రమాదానికి కారణమేమై ఉంటుంది? ప్రాథమికంగా ఏమైనా అంచనాలున్నాయా? మీరిందాకన్నట్టు ట్రక్కు రాంగ్ సైడు, ఓవర్ స్పీడ్ అంటున్నారా? ప్రస్తుతానికి ఉన్న సమాచారం, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎక్కువగా ట్రక్కు డ్రైవర్ వైపు నుంచే తప్పు జరిగినట్టు అనిపిస్తోంది. రాంగ్ సైడ్లో రావడం ఒకటి, అది బహుశా నిద్రమత్తో నిర్లక్ష్యమో కారణం కావచ్చు. ఇంకా అతివేగం, ఈ రెండూ ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. అయితే
పూర్తిస్థాయి ఎంక్వైరీ జరిగితే కాని అసలు కారణాలు ఖచ్చితంగా చెప్పలేం. అంటే ఆ రోడ్ కండిషన్ ఎలా ఉంది, అప్పుడు విజిబిలిటీ ఎలా ఉంది, లేదంటే ట్రక్కులో గానీ బస్సులో గానీ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవును, ఇవన్నీ చూడాలి. డ్రైవర్ల డ్యూటీ అవర్స్, వాళ్ళకి రెస్ట్ దొరికిందా లేదా, ఇలాంటివి కూడా విచారణలో బయటకొస్తాయి. ఆ కంకర లోడ్ గురించి మళ్ళీ ఆలోచిస్తే అది నిజంగా ప్రమాద తీవ్రతను బాగా పెంచేసింది కదా. బహుశా అది ఖాళీ ట్రక్ అయినా లేక వేరే లోడున్నా ఇంత నష్టం జరిగేది కాదేమో. ఖచ్చితంగా. ఆ కంకర లోడ్ ఈ దుర్ఘటనలో ఒక కీలకమైన, ఇంకా చెప్పాలంటే విషాదకరమైన పాత్ర పోషించింది. జస్ట్ ఆ ఢీకొనడం వల్ల కలిగే డ్యామేజ్ వేరు, ఈ బరువైన కంకర బస్సు మీద పడటం వల్ల ముఖ్యంగా ముందు కూర్చున్న వాళ్ళు తప్పించుకునే ఛాన్సే లేకుండా పోయింది. అవును. వాళ్ల కంకర కింద నలిగిపోయి చనిపోయారని వార్తలొచ్చాయి. ఇది లూస్ కార్గో, అంటే ఇలా వదులుగా ఉండే సరుకు రవాణా చేసేటప్పుడు తీసుకోవాల్సిన సేఫ్టీ స్టాండర్డ్స్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంది. అంటే ఆ లోడ్ సరిగా కవర్ చేయలేదా? వెళ్లేటప్పుడు అవి కదలకుండా, కింద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. టార్పాలిన్తో కప్పడం, లోడ్ షిఫ్ట్ అవ్వకుండా చూడటం లాంటివి. ఈ యాక్సిడెంట్లో కంకరంతా ఈజీగా బస్ మీద పడిందంటే మరి ఆ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడంలో ఏమైనా లోపముందా అనే యాంగిల్లో కూడా చూడాల్సి ఉంటుంది. ఇంత ఘోరం జరిగిన తర్వాత ప్రభుత్వం ఎలా స్పందించింది? సహాయక చర్యలవి ఎలా జరిగాయి? ఇలాంటి పెద్ద డిజాస్టర్ జరిగినప్పుడు సహజంగానే ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదిలింది. స్టేట్ గవర్నమెంట్ వెంటనే దీనిపై ఒక హై లెవెల్ ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ స్పాట్కి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ని పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటన పట్ల చాలా బాధపడ్డారు, తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. మరి పరిహారం లాంటివేమైనా ప్రకటించారా? అవును, ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు కదా. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం అంటే పిఎంఓ కూడా స్పందించి చనిపోయిన వాళ్ల కుటుంబాలకి, గాయపడిన వాళ్లకి ఆర్థిక సహాయం ప్రకటించినట్టు సమాచారం ఉంది. ఇది బాధితుల కుటుంబాలకి కొంచెం తక్షణ ఊరటనిస్తుంది. నిజమే. అలాగే బాధితుల వివరాలు తెలుసుకోవడానికి, వాళ్ల బంధువులకి హెల్ప్ చేయడానికి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి టైంలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కోఆర్డినేషన్ కోసం ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అంటే అప్డేట్స్ ఇవ్వడానికి, బంధువులకి సహాయం చేయడానికన్నమాట. ప్రస్తుతం సహాయక చర్యలు పూర్తయ్యాయా? ఆ హైవే మీద పరిస్థితి ఏంటిప్పుడు? ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ మొదలయ్యాయి. గాయపడిన వాళ్లని హాస్పిటల్స్కి తరలించడం, మృతదేహాలను బయటకు తీయడం, ఇవన్నీ చేశారు. ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని, ముఖ్యంగా ఆ బస్ మీద పడ్డ కంకరని తీసేసి రోడ్డు క్లియర్ చేయడానికి పెద్ద క్రేన్స్ వాడారు. ఇది నేషనల్ హైవే కదా, సో వీలైనంత త్వరగా ట్రాఫిక్ని రీస్టోర్ చేయడం ముఖ్యం. ఆ పని జరుగుతోందని తెలుస్తోంది. అయినా మొత్తం నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. అయితే మీరిందాకన్నట్టు మృతుల సంఖ్యపై ఇంకా ఫైనల్ క్లారిటీ రాలేదు. అంటే పరిస్థితి ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలేదని, వివరాలింకా రావాల్సి ఉన్నాయని అనుకోవాలా? ఒక రకంగా అంతే. ఇలాంటి పెద్ద యాక్సిడెంట్స్ తర్వాత పూర్తి డీటెయిల్స్, కన్ఫర్మ్ నంబర్స్ ఆఫీషియల్గా రావడానికి కొంచెం టైం పడుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్ కంప్లీట్ అవ్వాలి, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ల కండిషన్ స్టేబుల్ అవ్వాలి, పోస్ట్మార్టం రిపోర్ట్స్ రావాలి. ఆ తర్వాతే గవర్నమెంట్ ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవన్నీ ప్రాథమిక నివేదికల ఆధారంగానే. విచారణ జరుగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు, అసలు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే ఛాన్సుంది. సరే, ఇప్పటిదాకా మనం చర్చించిన ముఖ్యమైన విషయాలని ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా చెవెళ్ల దగ్గర హైదరాబాద్ బీజాపూర్ హైవేపై తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన ఒక కంకర లోడ్ టిప్పర్ ట్రక్కు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. దీనివల్ల తీవ్ర ప్రాణనష్టం జరిగింది. సుమారు 20 మంది